వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ క్యాప్సికమ్ రైస్. రెడ్ బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్, లేకపోతే బెల్ పెప్పర్స్ అని అంటారు. అలా మీరు ఏ విధంగా పిలిచినా క్యాప్సికమ్ చాలా మంచిదండి. దాంట్లో ఉన్న హై లెవెల్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ వైటమిన్ B6 మనకి మన నర్వస్ సిస్టమ్ మంచిగా పనిచేయటానికి అండ్ పానిక్ అటాక్స్ని రానికోకుండా చేయడానికి, యాంగ్జైటీ ఉండకుండా చేయడానికి క్యాప్సికమ్ చాలా తోడ్పడుతుంది. మీరు మీ డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిని రాగా తినొచ్చు, ఆర్ఎల్స్ సాటే చేసుకొని కూడా తినొచ్చు. ఇలా రైసెస్ ఫామ్లో, కర్రీస్ ఫామ్లో, మన ఇండియన్స్ అయితే కర్రీస్ కూడా చేసేస్తాం కదా అన్నిటితోని. సో కర్రీస్లా కూడా చేసుకోవచ్చు. దానికోసం సింపుల్గా నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ చెప్తున్నాను, క్యాప్సికమ్ రైస్. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకున్నాను. తాలింపు వేగిన తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాంతో ఇది చేసేసుకోండి. శుభ్రంగా తినేసేయచ్చు. మీకు ఏ బాధ బందరీ లేకోకుండా, లైక్ వెజిటబుల్స్ కూడా ఎక్కువ కట్ చేసుకోవాల్సిన పని ఉండదండి. క్యాప్సికమ్ మధ్యలోకి కట్ చేసుకొని చక్కగా ఒక 2-3 చీలికలు చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే. చిన్నగా తరిగే పని కూడా లేదు కాబట్టి ఫాస్ట్గానే కటింగ్ అయిపోతుంది వెజిటబుల్స్ కూడా. మీరు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లేచి ఎలాగో రైస్ పెట్టేస్తారు కాబట్టి ఆ రైస్ని ప్లెయిన్గా పెట్టేయకుండా, లైక్ రెగ్యులర్గా మనం పప్పు అవే పెడతాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చండి. క్యాప్సికమ్ చాలా ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకి కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు క్యాప్సికమ్ తినరు అనుకుంటే బాగా ఫైన్గా చాప్ చేసేస్తే అది మ్యాష్ అయిపోతుంది. ఫైన్గా చాప్ చేసేసి రైస్లో కలిపేసుకోండి. అదే ఒకవేళ తింటారు అనుకునే వాళ్ళకైతే నేను చూపించాను కదా, చూపిస్తాను చూడండి, ఆ సైజ్ ముక్కలు కట్ చేసుకోండి, సరిపోతాయి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత కొంచెం జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా సాటే చేసుకోండి. సాటే చేసుకొని దీంట్లోకి కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. పసుపు కలర్ కోసమే అండి, అంతే. దీంట్లోకి నేను క్యాప్సికమ్స్ ఒక 6 వరకు తీసుకున్నాను. మనకి చిన్న క్యాప్సికమ్స్ దొరుకుతున్నాయి కదా, లోకల్ క్యాప్సికమ్స్, అవి వేసుకున్నాను. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ తినరు, ఎవరైనా పిల్లలు కంప్లైంట్ చేస్తారు నాకు వద్దు అని అనుకుంటే మాత్రం సన్నగా చాప్ చేసుకోండి. వాళ్ళు ఏరటానికి కూడా కుదరదు. అండ్ లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తే ఎట్లాగో తప్పదు. వాళ్ళు ఒకసారి టేస్ట్ చూసారంటే ట్రస్ట్ మీ, వాళ్ళు నచ్చుతుంది. చాలా మైల్డ్గా ఉంటుందండి. మీరు ఒకవేళ కారం వేయకపోతే మైల్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో సాల్ట్ను జస్ట్ చిల్లీస్ వేస్తాను కాబట్టి, అండ్ మన కోసం అయితే కొంచెం కారం వేసుకుందాం. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒకసారి బెల్ పెప్పర్స్ అన్నీ వేసేసుకొని దీన్ని కాసేపు కుక్ చేసుకుంటాను. ఇవి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే గట్టిగా ఒక 4 minutes కుక్ అవుతుందండి, తర్వాత అయిపోతుంది. అంతే, బెల్ పెప్పర్స్ ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. ఒక 4 minutes to 5 minutes అంతే. అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇది అయిపోయిందండి, కుక్ అయినట్టే. చూసారు కదా, మనకి కొంచెం మెత్తగా అనిపిస్తుంది కుక్ అయిపోయిన తర్వాత. బెల్ పెప్పర్స్ కంప్లీట్గా కూడా కుక్ అవ్వవసరం లేదండి, కొంచెం సెమీగా కుక్ అయితే చాలు. రాగా కూడా తినేస్తాం కాబట్టి మనం సెమీ కుక్ అయినా సరిపోతుంది. మన కోసం కొంచెం కారం వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా గరం మసాలా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ పిల్లలకి చేసేటట్లయితే మీరు డైరెక్ట్గా ఆ కారం వేయకోకుండా అక్కడే కొంచెం గరం మసాలా వేసేసి రైస్ కలిపేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ పెద్దోళ్ళు కూడా తింటారు అని అనుకుంటే కొంచెం కారం వేసుకోండి, అంతే. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోగలిగే క్యాప్సికమ్ రైస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, యూ విల్ నాట్ ఫర్గెట్. పద్దాకలా చేసుకుంటారు, ఎందుకంటే క్యాప్సికమ్ రైస్తో మంచిగా బ్లెండ్ అవుతుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి రైస్ వేసి కలుపుకోవటమే. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా పర్లేదు, అప్పటికప్పుడు కుక్ చేసుకున్నదా అయినా పర్లేదు, కొద్దిగా ఆరబెట్టుకొని వేసుకోండి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే గడ్డలు చితకొట్టి వేసుకోండి, ఎందుకంటే మీరు వేసిన తర్వాత కలిపేటప్పుడు మొత్తం మ్యాష్ అయిపోతుంది, లైక్ ఇప్పుడు క్యాప్సికమ్ అదంతా. అదే ఒకవేళ గడ్డలు చితకొట్టేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. అవెన్ ఉంటే అవెన్లో
కొంచెం రైస్ ప్రీహీట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఫాస్ట్గా గడ్డలు చితికిపోతాయి. చూసారు కదా, చక్కగా కలిపేసుకోవడమే. కలిపేసుకుంటే ఏముంది, ఊరికే చాలా సింపుల్, క్విక్ అండ్ ఈజీ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. దీంట్లోకి చక్కగా రైతా చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది, ఒట్టిగా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఫ్రైడ్ రైసెస్ అవి తింటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్లోనే ఉంటుంది. మీ టమ్మీకి కూడా మంచిది కదా, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలని అనుకుంటే నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అండ్ కమెంట్స్ ఎవరు చేయట్లేదండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు. కానీ ఒక్కసారి కమెంట్ కూడా చేయండి. నాకు అందరూ చూస్తున్నారని ఒక నమ్మకం వస్తుంది. అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒకవేళ మీకు నచ్చితే, ఒకవేళ నచ్చకపోయినా పర్లేదు, మీకు నచ్చలేదని మెసేజ్ చేయండి. సో నేను ఏమైనా దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయగలిగితే చేస్తాను. చూసారు కదా, ఇలా కలిపేసుకోవటమే. ఏమైనా ఉప్పు అది చాలకపోతే కొద్దిగా వేసి కలుపుకోండి. దీంట్లో కొంచెం అట్లా లెమన్ పిండుకొని లాస్ట్లో జస్ట్ కలిపేసుకోవటమే. లెమన్ పిండుకోకపోయినా అది ఆప్షనల్ అండి. నేను ఉంటే పిండుకోండి, లేకపోతే లేదు. సో ఇంకింతే అండి. ఇలా కలిపేసుకొని చక్కగా ఆరనిచ్చి బాక్స్లో పెట్టేసుకుంటే క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ విల్ బీ రెడీ. చక్కగా అందరూ చేసుకొని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. Please do subscribe, like and share my videos to your friends and family. Thank you for watching my video. Please do support me. Thank you.